వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవయవ దానంతో 5గురికి పునర్జన్మనిచ్చిన జంగారెడ్డిగూడెం మహిళ, ఆదర్శంగా నిలిచిన కుటుంబం. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణంలో పాల్గొన్న 108 మంది దంపతులు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెంలో ముగిసిన ద్వారకామాయి సాయి మందిర వార్షికోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. హైకోర్టు తీర్పు పాటించాల్సిందే. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేసిన ఏఎస్పీ సుస్మితా రామనాథన్. అనారోగ్యంతో మృతి చెందిన బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సొసైటీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గన్నిన సూర్యచంద్రం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ కోరారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు వేగవరం గ్రామస్తులతోనూ, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆక్రమణదారులతోనూ, దుకాణదారులతోనూ మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించాల్సి ఉందని స్పష్టం చేశారు. గ్రామస్తుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. మరో 2 రోజుల్లో వేగవరం జాతీయ రహదారిని పరిశీలించనున్నట్లు తెలిపారు. వేగవరం గ్రామం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడం, అనేక మంది క్షతగాత్రులు కావడం, రద్దీ పెరగడం దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు సైతం వస్తున్నాయని గ్రామస్తుల దృష్టికి తీసుకువచ్చారు. వేగవరం గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారి ఆక్రమణకు గురి కావడంతో వచ్చిపోయే వాహనదారులే కాకుండా బాటసారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని అన్నారు. జాతీయ రహదారిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం అధికార యంత్రాంగంపై ఉందని, దానికి గ్రామస్తులు పూర్తిగా సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిలవజ్యోతి, సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, బిఆర్ఓ దోరేపల్లి వెంకటరాజు, సెక్రటరీ దాసరి రాంబాబు, హైవే అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అది ఒక రీజన్ చెప్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతుంది, మీ వాళ్ళ కోసమే జరుగుతుంది, అందుకే ఇది చేయాలి అన్ని ఫోర్స్ చేయట్లేదు. అది ఒక రీజన్, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇట్ ఇస్ డిక్లేర్డ్ బ్లాక్ స్పాట్ ఆల్సో. మనకి ఇంకా ఒక రీజన్ ఏం చెప్తున్నారు, అక్కడ రెవెన్యూ వాళ్ళు ఈ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. బిఫోర్ మాన్సూన్ సీజన్ స్టార్ట్స్, మనకి వర్షాకాలం రావడానికి ముందే అక్కడ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లేదంటే అక్కడ ఫ్లడ్డింగ్ రిస్క్, అలాంటి రిస్క్ వస్తుంది. ఇది తర్వాత మనం టైమింగ్ కూడా డిలే అయిపోయింది అంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా వోంట్ హ్యాపెన్. అది కూడా మనం అందరికీ సేఫ్టీ రిస్క్ అన్ని చెప్తున్నారు. మీకు ఇప్పుడు ఇష్యూ ఏంటి అది మాత్రం చెప్పండి. ఇది కౌంటర్ చేయొద్దు. అక్కడ యాక్సిడెంట్స్ ఇక్కడ జరగట్లేదా, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారు అన్ని చెప్పొద్దు. మీకు ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేసుకున్నారు, టైమింగ్ ఇచ్చారు. మీకు ఇంకా టైం కావాలా, అక్కడ ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ మీకు సమ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ పెట్టుకున్నారా, ఇబ్బంది ఏంటి అది మనం డిస్కస్ చేస్తాం. అక్కడ ఎంక్రోచ్మెంట్ హ్యాస్ టు బి క్లియర్డ్. అది మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏం కావాలి, మీ సైడ్కి ఏదేనో కొంచెం ఇఫ్ యూ వాంట్ మోర్ టైమ్ అలాంటి ఏదైనా డిస్కషన్ ఉంది అంటే వీ విల్ ప్రొసీడ్. ఏంటి ప్రెస్సింగ్ ఇష్యూస్ ఏంటి అని చెప్పండి. ఇది చెయ్యొద్దు అని అపోజిషన్ టర్మ్స్ లో ఐ డోంట్ థింక్ ఈ మీటింగ్ అపోజ్ చేయడానికి ఏమీ కాదు. మనకి కూడా ఇక్కడ ఇట్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళు ల్యాండ్ అలా ఏమీ కాదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ డిక్లేర్డ్, హైవేస్ దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ డిక్లేర్డ్ అని ఉంది. అది మనం క్లియర్ చేసుకోవడానికి హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది. అందుకోసం వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ 10 మండలాలలో బుధవారం 10వ తరగతి పరీక్షలు 2వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. 34 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షలకు రెగ్యులర్ పద్ధతిలో 6489 మందికి 6313 మంది హాజరై 176 మంది గైర్ హాజరయ్యారు. ప్రైవేట్ పద్ధతిలో 14 మంది హాజరు కావాల్సి ఉండగా 7గురు హాజరై 7గురు గైర్ హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు హాజరైన ప్రతి విద్యార్థినిని పోలీసులు, ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలించి కాపీలకు తావు లేకుండా ప్రత్యేక బృందాల సందర్శనతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. బుధవారం పురస్కరించుకుని స్వామివారి మూల విరాట్ కు పంచామృతాలతో వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామి ఏ శరణం అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. అమావాస్య సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వేంచేసి ఉన్న శివశక్తి దేవాలయం నందు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి విశేషమైన పంచామృతాలతో వివిధ రకాల పండ్ల రసాలతో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు బాలాజీ శర్మ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. మహిళలు ప్రత్యేకించి హరిద్ర జలంతో అమ్మవారికి స్వయంగా అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు తంగిరాల సత్యనారాయణ, తంగిరాల బాలాజీ శర్మ ఆధ్వర్యంలో పలు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. కొత్త అమావాస్య పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ నేతృత్వంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం మీదుగా పల్లకి సేవ చేశారు. దారి పొడవునా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పర్వదినాలలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పాల్గొన్నారు. పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పితాని ప్రసాద్, హేమంత్ గౌడ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో రంజాన్ మాసం పురస్కరించుకుని మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. మసీదుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు హృదయపూర్వకంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని పరస్పర స్నేహభావాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలను జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలోమీటర్ల మేర వీరి ప్రయాణం సాగింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకాన్ని చింతలపూడిలో శాసనసభ్యులు రోషన్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. 2025 డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నాడు దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం నేడు దివ్యాంగ శక్తి పథకం అమలు చేసినట్లు తెలిపారు. చింతలపూడి ఆర్టీసీ బస్టాండ్ లో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగుల శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని చింతలపూడి మినీ బస్టాండ్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో ముచ్చటిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. అలాగే ఈ పథకం ద్వారా 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని, రాష్ట్రంలో బస్సు పాస్ కౌంటర్లలో సర్టిఫికేట్స్ చూపించి పాసులు పొందవచ్చని తెలియజేశారు. టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 27వ వార్షికోత్సవం అంబరాన్నంటింది. 3 రోజుల పాటు బాబావారి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయిబాబా వారికి అభిషేకాలు, అష్టోత్తర పూజలు, సత్యవ్రతాలు జరిపినట్లు తెలిపారు. బాబావారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీ షిరిడి ద్వారకామాయి మందిర 27వ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి పిటపర్తి సాయి సాత్విక్ తాత, వెంపరాల ఉమామహేశ్వర శాస్త్రి, రామలక్ష్మి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. 27 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ నరసింహారావు, వెంపరాల ఉమామహేశ్వరరావు, బచ్చు నందకుమార్, ఇమ్మడి సూర్యచంద్రరావు, బచ్చు జగదీష్, కొనకల్ల జగదీష్, పల్లా రమేష్, జయవరపు బాలయ్య, కొనకల్ల అప్పుల పుల్లారావు, బచ్చు రాఘవయ్య, కంబంపాటి శ్రీనాథ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి మన బాబా వారు 1999లో ప్రతిష్ట గావింపబడి అప్పటి నుంచి కూడా మార్చి 16, 17, 18 ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు, భజన కాలక్షేపాలు, భక్తి రంజనీ కార్యక్రమములు, పూజాది కార్యక్రమములు, సాయి సత్యవ్రతములు, హనుమాన్ చాలీసా, సాయి నామం ఇలాంటి కార్యక్రమాలతో 3 రోజులు మరి ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. వీటన్నింటికి కూడా గ్రామ భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ 27వ సంవత్సరంలో పడ్డాం. ఇలా 3 రోజుల కార్యక్రమాలు బాబా వారి సన్నిధిలో ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది కనుక మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించిన వారు అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి గురువారం సాయి బాబా సన్నిధిలో అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమర్థ సాయి సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజ్ కి జై. 1999వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ ద్వారకామాయి మందిరము సాయిబాబా గుడి అన్ని చోట్ల ఉంటుంది. బాబావారు ఆసనం మీద ఆసీనులై ఉంటారు. ద్వారకామాయి అన్నది బాబావారు కూర్చున్న ఒక ప్రదేశం. మందిరం కట్టక ముందు ఆయన సజీవంగా ఉన్నప్పుడు నివసించి ఉన్న ద్వారకామాయి. అదే ద్వారకామాయిని మనం చాలా అదృష్టవంతులం అయ్యి మన బొర్రంపాలెం గ్రామంలో ఇక్కడ నిర్మించుకొని సాయిబాబా గారు ఇక్కడ స్వయంగా నివసించి ఉన్నారు. దీనికి అనేక రకాలైన నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ లబ్ధి పొందారు. దాంట్లో నేను ఒకడిని. స్వయంగా నేను నా జీవితంలో చాలా గొప్ప విశేషాన్ని ఈ గుడికి వచ్చిన తర్వాత, ఈ బాబా గారిని మొక్కుకున్న తర్వాత నాకు జరిగినాయి. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ ప్రదేశానికి నేను చైర్మన్ గా ఉండటము, మొత్తము మా టీం ఏదైతే ఉన్నదో మా కమిటీ వాళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ విధంగా 27 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. యానివర్సరీని చాలా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి మా కమిటీ ద్వారా మేము సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వెన్నంటే ఉండి నేను మీ వాడిని అన్నట్టుగా నా అన్నదమ్ములు, నాకైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో నా కమిటీ మెంబర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్. మాము అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉన్నది ఇక్కడ, శ్రీ షిరిడి ద్వారకామాయి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్. దాని ద్వారా వివిధ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఐ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. ఆ ఐ క్యాంప్ లో కూడా జంగారెడ్డిగూడెం డాక్టర్ అగర్వాల్ వాళ్ళ ద్వారా ఐ క్యాంప్ దీన్ని కండక్ట్ చేశాము. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందు అన్ని విధాలుగాను అంటే లేని పేద ప్రజలకు విద్య అందించే విధంగా, వైద్యం అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. దానికి కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. చింతలపూడి మండలం బట్టువారిగూడెంలో దొంగతనానికి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కొత్త రామాలయం గుడి సమీపంలో ఉన్న ఒక ఇంట్లో అజ్ఞాత వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున సుమారు 2:30 నుండి 2:40 మధ్య సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంట్లో శబ్దం రావడంతో గృహ యజమాని అప్రమత్తమై అరవగా ఆ వ్యక్తి వెంటనే గోడ దూకి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. అన్ని దానాల్లో అవయవ దానం మరో మనిషి పునర్జన్మనిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనిషి మరణించినప్పటికీ అచేతన అవస్థలో ఉన్న మరో మనిషికి జీవనాధారంగా మారతాయి. అవయవ దానంతో 5గురికి పునర్జన్మ ప్రసాదించి ఒక వివాహిత మృతి చెందింది. అవయవాలతో పాటు నేత్రదానం సైతం చేసి 4గురికి వెలుగులు నింపిన ఒక మహిళ కథ ఇది. మృత్యువుతో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిన తాను సజీవంగా ఉండటం కోసం వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని అనేక మంది గొంతెత్తి నినదిస్తున్నారు. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ ఈ నెల 8వ తేదీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన భర్త హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మెడకు ఉరి బాగా బిగుసుకుపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందని, ప్రాణంతో బయటపడటం సాధ్యం కాదని వైద్యులు నిర్ధారించారు. మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిందని తెలియడంతో దుఃఖ సమయంలో తల్లిదండ్రులు డొంకిన సత్యనారాయణ, రాధా దంపతులు, భర్త దుర్గారావు, మేనమామలు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు, వంశీ వారి కుటుంబ సభ్యులంతా అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి వారికి తెలియజేయడంతో విజయవాడ నుండి మధుశ్రీని వారి ఆసుపత్రికి తీసుకువెళ్లి పలు పరీక్షలు నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ ప్రదీప్ కుమార్ రెడ్డి, న్యూరో సర్జన్ చిట్టెం లక్ష్మణ్, జీవన్ దాన్ మరియు ప్రభుత్వం వారు సంయుక్తంగా
మధుశ్రీ అప్నియా టెస్ట్ నిర్వహించడంతో పాజిటివ్ రావడంతో 16వ తేదీ బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించారు. మధుశ్రీ ఊపిరితిత్తులను చెన్నై అపోలో ఆసుపత్రికి, గన్నవరం పెన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్లో లివర్, మూత్రపిండం, గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో లివర్ మరియు మూత్రపిండాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చి వారికి నూతన జీవితాలను ప్రసాదించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మధుశ్రీ మృతదేహం వద్ద కిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వినోద్, డాక్టర్ హరికుమార్ నేతృత్వంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజ్యోతి, ఎస్ఐ కుటుంబరావులు గుంటూరు ఆసుపత్రికి వచ్చి శవ పంచనామా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాము దుఃఖంలో ఉండి కూడా మరొకరికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యుల త్యాగం నేటి ప్రపంచానికి ఆదర్శనీయమని కొనియాడారు. శోకసంద్రంలో ఉండి కూడా మధుశ్రీ సజీవంగా ఉండటం కోసం 5గురికి పునర్జన్మ ప్రసాదించిన కుటుంబ సభ్యుల నిర్ణయం వారిలో ఉన్న మానవీయ కోణాన్ని చాటి చెప్తుందని అన్నారు. మధుశ్రీ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మధుశ్రీ వైద్య విషయంలో సహకరించిన కిమ్స్ హాస్పిటల్ హెడ్ ఎన్వి హరికుమార్, డాక్టర్ సంజీవ్ మరియు వైద్య బృందానికి, పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు మధుశ్రీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాయుడు మధుశ్రీకి భర్త దుర్గారావు, 5 సంవత్సరాల కుమారుడు బన్విత్, 2 సంవత్సరాల 9 నెలల కుమార్తె త్రిషిక ఉన్నారు. నుంచి సపోర్ట్ రావడము, ఇలాంటి క్షణం, ఈ పెద్ద డిసిజన్ అనేది మానవ పరంగా చాలా పెద్ద డిసిజన్ తీసుకున్నారు. మీ ఒక కుటుంబ ధైర్యంతో 4 ప్రాణాలు కాపాడుతున్నాము. చాలా పెద్ద డిసిజన్. తన ఆత్మకు శాంతి దొరకాలనే ఒక ప్రార్థనతో మీ అందరికి నిజంగా చాలా గ్రేట్ డిసిజన్. మీ పాప 4గురిలో బతికే ఉంది, మీ పాప చనిపోలేదు, మీరు అలా చనిపోయారని అనుకోవద్దు. మీ పాప అందరిలో బతికే ఉంది, మీ పాప జీవించే ఉంది అనుకోండి, మీరు అలా బాధపడదు. పాప మన ముందు లేకపోయినా పాప 4గురిలో బతికే ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి దివ్యాలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజైన మంగళవారం ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నేతృత్వంలో శాస్త్రోక్తంగా వేదోక్తంగా ప్రారంభమైన ఉత్సవాలలో రోజుకో విశేష సేవలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యవారిని, అమ్మవారిని, పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేసి ఎదుర్కొలు ఉత్సవం జరిపారు. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆశీస్సులతో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎం ధనకుమార్ సేవా సహకారంతో ఆలయ కమిటీ నిర్వహణలో జరిగే వార్షికోత్సవ వైభవంలో వాగ్వాల పుల్లారావు సారథ్యంలో ఉత్సవ కమిటీ తోడ్పాటుతో జరుగుతున్న 6వ వార్షికోత్సవంలో భక్తులు పాల్గొని తరించాలని ఆహ్వానం పలికారు. అవతార ఆవిర్భావ అంశాలను ఈ సందర్భంగా కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వివరించారు. ఎదుర్కోలు సన్నాహం, విశేష పుష్పార్చన శాస్త్రీయంగా జరిగాయి. సాయంత్రం సర్వదేవతా హోమాలు నిర్వహించి తదుపరి 108 దంపతులచే శివపార్వతుల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ ప్రక్రియ, మంత్రార్థాలు, శివపార్వతుల కళ్యాణ వ్యాఖ్యానం భక్తులకు వివరించారు. కాగా బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ 3 రోజుల వేడుకల్లో 2 రోజుల కార్యక్రమాలు అమ్మవారి దయతో సంపూర్ణమయ్యాయని, 3వ రోజైన బుధవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, మండపారాధన, సామూహిక లక్ష పుష్పార్చన, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. సాయంత్రం చండీ హోమం, అమ్మవారికి విశేష అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద పారాయణం, దర్బారు సేవ జరుగుతాయని, అనంతరం కోలాట ప్రదర్శన ఉంటుందని వివరాలు వెల్లడించారు. రంజింపజేసేటువంటి భాగ్యం కల్పించడం మన అదృష్టం ఆవిడ ప్రాంతంలో ఉండడం. తదుపరి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం నిర్మాణం చేసినటి నుంచి ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి, జంగారెడ్డిగూడెం పట్టణం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ముత్యాలమ్మవారు ఉన్నట్టే లెక్క. అందుకనే ఈ సంవత్సరం పాంప్లెట్లో రాసాం, శతవర్షం, దాదాపు ఒక 100 సంవత్సరాలు అయింది జంగారెడ్డిగూడెం పట్టణం పుట్టి అని అంటే ఆ 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారిని వెలికి తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఆ చేసిన నాటి నుంచి ఈ నాటి వరకు అమ్మవారిని విడిచిపెట్టకుండా ఒక ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే నిర్వహణ అంతకన్నా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఒక మాదిరిగా ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. అది దైవానుగ్రహం మనపై ఉంటే తప్పితే భగవంతుణ్ణి మనం పోషించడం అనేది జరగదు. అది కాబట్టి అంతటి మహత్తర కార్యాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఈ ఆద్యంతం నడిపిస్తున్నటువంటి
బగుడిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు ఉంటే ఇద్దరు దంపతియుక్తంగా, ఎందుకంటే వారిద్దరూ పడేటువంటి కష్టం మాకు తెలుసు. ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలి అనన్నా వారిద్దరూ కూడా ప్రధాన భూమిక పోషిస్తారు. ఆవిడ వెళ్ళి మహిళలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆవిడ ఈయన ఊళ్ళో ఉన్న అందరినీ పెద్దవాళ్ళందరినీ పిలిచి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది మన ఇంట్లో పెళ్ళా, భగవంతుడు వచ్చి దండం పెట్టుకుంటాడు కదా అని అనుకోరు ఆయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంత ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటే చాలా వ్యయ ప్రయాసాలు. కానీ సంవత్సరం పొడుగుతా ఏదో కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది నిరంతరాయంగా. దసరా వెళ్ళిపోతే ఉగాది వెళ్ళిపోతే మరొకటి ఏ పండుగని విడిచిపెట్టకుండా వన్ మ్యాన్ ఆర్మీ ఆయన ఒక్కరు. ఆయన వెనకాల కొంతమంది బృందం అయితే ఉంటారు. ఎప్పుడు మాకు ఇక్కడ కనబడేటువంటి రంగా గారు చోడవరపు రంగా గారు వీరికి వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తూ, ఎప్పుడు కూడా ఒక మనిషి సంకల్పం ఉంటే ఆ సంకల్పం మంచిదైనప్పుడు మనం ఏం చేయాలి అంటే 10 మంది సహకరించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేసుకుంటాం. ఈ సమిష్టిగా మనందరం చేసేటువంటి కార్యక్రమం ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ నమస్కారం. జై ముత్యాలమ్మ, జై ముత్యాలమ్మ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 6వ వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం నిన్నటి నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ వేడుకల్లో ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మురళీకృష్ణ విశేష అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అమ్మవారి ఈ కార్యక్రమాలన్నింటినీ రూపొందించి అమలు చేసుకున్న క్రమంలో ఈరోజు 2వ రోజు మంగళవారం. ఈరోజు అమ్మవారికి ఆనందేశ్వర స్వామి వారికి విశేష విశేషం. అమ్మవారికి ప్రత్యేకంగా సామూహిక రక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొయ్యారు. ప్రధానంగా ఈరోజు 108 మంది దంపతులు సామూహికంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని చేసుకోబోతున్నారు. చాలా అద్భుతం. అమ్మవారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసుకోవడం ఏడుగా మనం అనుకున్నా రావు. అది అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణ. అన్నిటికీ మించి అమ్మ అనుమతి దొరికిన వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని కనీసం చూడగలరు. అలాంటిది స్వయంగా చేసుకోగలిగే అవకాశం అరుదుగా మాత్రమే దొరికేటువంటి అదృష్టాన్ని మన ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మొదటి ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంలో శివపార్వత కళ్యాణాన్ని సామూహికంగా చేసేటువంటి ఏర్పాటు చేయడం, దానికి భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో అమ్మవారి కృప పొందిన వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణంలో పాల్గొని ధరించవలసిందిగా భక్తులందరినీ కూడా మరోసారి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచనల మేరకు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ ను కూటమి నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ పాఠశాలలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అలాగే వంటశాలను తనిఖీ చేసి పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వారి చదువులు సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకుని అవకాశాలకి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచిపాటి రామలక్ష్మి, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, హైస్కూల్ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ, హైస్కూల్ హెడ్ మాస్టర్ పట్నాల సోమశేఖర్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలలో భాగంగా బుధవారం గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేక రథంపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గరగ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, తీన్మార్ డప్పులు, డోలు, సన్నాయి శబ్దాలతో భారీ బాణసంచా పేల్చారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు నీరాజనాలు పలికారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. విద్యుత్ లైట్ల కాంతిలో అమ్మవారు ఆకర్షణీయంగా దర్శనమిచ్చారు. వెలమపేట రామాలయం నుంచి పట్టణ వీధుల గుండా అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉగాది పండుగ పురస్కరించుకుని అమ్మవారి ఆలయం వద్ద ఉగాది పచ్చడితో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
మన జంగారెడ్డిగూడానికి ఊరికి ఉత్తరానికి కొలువైన 4 మాడ వీధులు 49 అడుగుల ఏక శిల ఉన్న ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నిర్మలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని 62వ వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే నేడు మన నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహం జంగారెడ్డిగూడెం పట్టణ పొలవీధుల్లోని మహోవాహనం మీద రంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అత్యంత వైభవంగా పట్టణ ప్రజలందరూ కూడా వేలాది మందిగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులై ఉన్నారు. అలాగే రేపు ఉగాదిని పురస్కరించుకొని వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైన శ్రీ గరిమేళ వెంకటరమణ సిద్ధాంత్ గారు మన నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచాంగ శ్రవణం కార్యక్రమం చెప్పడానికి వస్తున్నారు. ఇదే మా ఆహ్వానం ఆలయ కమిటీ తరఫున. మీరందరూ వచ్చి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని మన సిద్ధాంత్ గారు చెప్పే ప్రవచనాన్ని విని ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు సహకారాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా రేపు 22వ తారీఖు ఆదివారం ఆలయ ప్రాంగణంలో జరిగే భారీ అన్నదాన కార్యక్రమానికి మీ అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సొసైటీ అధ్యక్షులు గనిన సూర్యచంద్రం బుధవారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సూర్యచంద్రాన్ని రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ కు తరలించారు. అయినప్పటికీ ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. ఇటీవల రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ తల్లి కమిటీ చైర్మన్ గా నియమితులై ఉత్సవాల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి ఎన్నో పదవులు చేసి పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారు. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి చింతిస్తూ టీడీపీ కూటమి నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అవయవ దానంతో 5గురికి పునర్జన్మనిచ్చిన జంగారెడ్డిగూడెం మహిళ, ఆదర్శంగా నిలిచిన కుటుంబం. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణంలో పాల్గొన్న 108 మంది దంపతులు. ఈ నరసాపురం మండలం బొర్రంపాలెంలో ముగిసిన ద్వారకామాయి సాయి మందిర వార్షికోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. హైకోర్టు తీర్పు పాటించాల్సిందే. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేసిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. అనారోగ్యంతో మృతి చెందిన బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సొసైటీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గన్నిన సూర్యచంద్రం. వార్తలు సమాప్తం. నమస్కారం.